కొరవితో తలగొక్కున్న పాకిస్తాన్ ఇప్పుడు దిక్కుతోచని స్థితిలో పడిపోయింది. ఓవైపు భారత్ దెబ్బకు కుదేలైన ఆ దేశం ఇప్పుడు మరో విధంగా కూడా నేలకరిచేలా కనిపిస్తోంది. ఎప్పటినుంచో పాకిస్తాన్ నుంచి విముక్తి కావాలని పోరాటం చేస్తున్న బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ఇప్పుడు తమ ప్రాంతాన్ని ప్రత్యేక దేశంగా ప్రకటించుకుంది. భారత్ పాక్ మధ్య ఉద్రిక్తతలు నడుస్తున్న సమయంలోనే తనని తాను స్వతంత్ర దేశంగా ప్రకటించుకుని పాకిస్తాన్కు గట్టి షాక్ ఇచ్చింది. ఈ ఘటన పాకిస్తాన్ను అంతర్గతంగా బలహీనపరిచి ప్రాంతీయ రాజకీయాలను సంక్లిష్టం చేస్తోంది. బలూచిస్తాన్ పాకిస్తాన్ భూభాగంలోని 44% విస్తీర్ణం కలిగిన అతిపెద్ద ప్రాంతం. కానీ జనాభా దాదాపు 5% మాత్రమే ఉంటుంది. 1947లో భారత్ పాక్ విభజన సమయంలో ఖాన్ ఆఫ్ కలాత్ నేతృత్వంలో స్వతంత్ర రాజ్యంగా ఉన్న బలూచిస్తాన్ను 1948లో పాక్ సైన్యం బలవంతంగా విలీనం చేసుకుంది. ఈ బలవంతపు విలీనాన్ని బలూచ్ ప్రజలు ఎన్నడూ ఆమోదించలేదు. దీనికి తగ్గట్లుగానే పాక్ ప్రభుత్వం బలూచ్ ప్రాంతంలోని విలువైన మినరల్స్ దోచుకుని బడ్జెట్లో మాత్రం 2%, 3% మాత్రమే వీరికి కేటాయించేది. ఈ ఆర్థిక దోపిడీ, సామాజిక వివక్ష లాంటి కారణాలు బలూచ్ ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేశాయి. తమ ప్రాంతంలోని సహజ వాయువు, బంగారం, రాగి వంటి ఖనిజ సంపదను పాకిస్తాన్, చైనా దోచుకుంటున్నాయని బలూచ్ ప్రజలు ఆరోపిస్తున్నారు. విద్య, వైద్యం, మౌలిక సదుపాయాల కొరత, యువత అదృశ్యాలు, మానవ హక్కుల ఉల్లంఘనలు ఈ అసంతృప్తిని మరింత పెంచాయి. దీంతో వారి ఆగ్రహం ఉగ్ర విప్లవం వైపు కొనసాగింది. 75 ఏళ్లుగా కొనసాగుతున్న బలూచ్ స్వాతంత్ర ఉద్యమం ఇటీవల మరింత తీవ్రమైంది. బిఎల్ఏ ఆపరేషన్ హీరో పేరుతో 51 ప్రాంతాల్లో 71 దాడులు చేసి పాక్ సైన్యం మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకుంది. గ్వాదర్లో చైనా ఇంజనీర్లపై ఐఈడీ దాడులు, జాఫర్ ఎక్స్ప్రెస్ రైల్ హైజాక్ లాంటి సంఘటనలు బిఎల్ఏ దూకుడును చూపించాయి. మే 2025లో కలాత్లో ఒక పట్టణాన్ని స్వాధీనం చేసుకుని పాక్ జెండాలను తొలగించి బలూచ్ జెండాలను ఎగురవేశారు. ఇప్పుడు ఏకంగా స్వాతంత్ర్యం ప్రకటించుకుని పాక్కి గట్టి షాక్ ఇచ్చారు. అయితే పాకిస్తాన్ ఈ స్వాతంత్ర్య ప్రకటనను అంగీకరించకపోవచ్చు. ఇప్పటికే బలూచ్ తిరుగుబాటును అణిచివేయడానికి సైనిక చర్యలు, మానవ హక్కుల ఉల్లంఘనలతో దౌర్జన్యంగా వ్యవహరిస్తోంది. ఈ ప్రకటనతో పాక్ సైనిక ఆపరేషన్లు మరింత తీవ్రమయ్యే అవకాశం ఉంది. ఇది రక్తపాతం, అస్థిరతను పెంచవచ్చు. అంతర్జాతీయ సమాజం ఈ ప్రకటనను గుర్తించే అవకాశం తక్కువ. కానీ ఇది పాక్పై ఒత్తిడిని పెంచుతుంది. బలూచిస్తాన్ స్వాతంత్ర్యం పొందితే పాక్ తన భూభాగంతో పాటు ఖనిజ, ఆర్థిక వనరులను కోల్పోతుంది. ఇది దాని ఆర్థిక వ్యవస్థపై తీవ్ర దెబ్బతీయనుంది. ఇక భారత్ బలూచ్ ఉద్యమానికి మద్దతిచ్చిందనే ఆరోపణలు ఎప్పటినుంచో ఉన్నాయి. బలూచ్ రచయిత మీర్ యార్ బలోచ్ న్యూఢిల్లీలో రాయబార కార్యాలయం ఏర్పాటు చేయాలని కోరారు. అయితే ఇది పాక్ అంతర్గత వ్యవహారంగా భావించి భారత్ జాగ్రత్తగా వ్యవహరిస్తోంది. భారత్ నేరుగా సాయుధ సహాయం చేస్తుందనే ఆధారాలు లేవు. కానీ దౌత్యపరంగా బలూచ్ సమస్యను హైలైట్ చేసే ప్రయత్నాలు జరిగాయి.